వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇప్పటికే యూపీలో అక్రమ వలసదారులందరినీ బస్తాలో జుట్టేసి బయటికి పంపించేస్తున్నారు. ఇక అస్సాంలో హిమంత బిశ్వ శర్మ యువతలకు ఎవడైనా వస్తే కేల్కతం దుకాన్ బంద్ అని చెప్పింది. ఇక పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి అయితే ఒక్క డైలాగ్ తో ఎవడికి వాడు మూటలు కట్టుకొని స్వచ్ఛందంగా పారిపోతున్నారు. ఇప్పుడు గుజరాత్ లో కూడా ఈ అక్రమ వలసదారుల గురించి ఆపరేషన్ డెల్టా హంట్ అనే ఒక ప్రాజెక్ట్ ని తీసుకొని దాన్ని తీవ్రతరం చేశారు. ఈ ఆపరేషన్ డెల్టా హంట్ అని 24 గంటల్లోనే గుజరాత్ నుంచి 501 మంది అక్రమ బంగ్లాదేశీల్ని అరెస్ట్ చేశారు. గుజరాత్ వ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్ డెల్టా హంట్ కింద ఇప్పటి వరకు 501 మంది అక్రమ బంగ్లాదేశీలు పోలీసులకు దొరికినట్టుగా అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ఇదే విధంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ స్టార్ట్ చేసింది, అస్సాం స్టార్ట్ చేసింది, యూపీ స్టార్ట్ చేసింది, గుజరాత్ స్టార్ట్ చేసింది. మరి ఎందుకు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, కేరళ కానీ ఇవేవి ఎందుకు చేయట్లేదు అనంటే, ఏవైతే అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి వెళ్ళిపోతున్న బంగ్లాదేశీలు ఇప్పటికే కర్ణాటకలో ఆందోళనలు కూడా మొదలయ్యాయి. ఈ మధ్యకాలంలో కొత్త ముఖాలు వస్తున్నాయి, కొత్త వ్యక్తులు వస్తున్నారు, ఈ అక్రమ బంగ్లాదేశీలంతా కర్ణాటకలోకి వచ్చేస్తున్నారు, దీని మీద తనిఖీలు చేయాలని స్వచ్ఛందంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు అక్కడ. మరి మిగిలిన రాష్ట్రాలు ఎందుకు చేయట్లేదు? ఆపరేషన్ డెల్టా హంట్ లాంటిది ప్రతి రాష్ట్రంలో కూడా రావాల్సిన అవసరం ఉంది. అక్రమ వలసదారులను సమర్థవంతంగా గుర్తించి నిర్బంధించి వారి దేశాలకు తిరిగి పంపించేందుకు దేశవ్యాప్తంగా ఒక సమన్వయ ప్రయత్నం ఎంతైనా అవసరం. మరి ఎందుకు చేయట్లేదు? ఈ అక్రమ వలసదారులు మన దేశ పౌరుల ఉద్యోగాలను లాక్కుంటున్నారు. అంతేకాకుండా కొందరు ఓటు బ్యాంకుగా మారుతున్నారు, మన రాజకీయాల మీద ప్రభావం చూపిస్తున్నారు, మన భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తున్నారు. మరి దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొనైనా సరే అన్ని రాష్ట్రాలు ఈ విషయంలో కలిసికట్టుగా పనిచేయాలి. గుజరాత్ తీసుకున్న ఈ నిర్ణయం ఆపరేషన్ డెల్టా హంట్ లో మిగిలిన అక్రమ వలసదారులందరినీ కూడా పట్టుకొని ప్యాక్ చేసి ఆయా దేశాల్లోకి విసిరికొట్టాలని, దాన్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా ఈ ఉద్యమాన్ని చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. మీరు చేసే సహాయం ఇప్పుడు చాలా చాలా అవసరం. ఫస్ట్ వీక్ కాబట్టి చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.